హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే మా రైతన్నలు ఎంతో చక్కగా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి పసుపు అయితే ఉడుస్తున్నారు ఫ్రెండ్స్. పసుపు ఏ విధంగా ఉడుస్తారో మీకైతే దగ్గర ఉండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మంచి సెటప్తోనే వచ్చినారనమాట. ఉదయం నుంచి పని చేస్తున్నారు మా రైతన్నలు. చూడండి ఎంతో చక్కగా ఫ్రెండ్స్. చూడండి చిన్న చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు ఎంతో చక్కగా. వీళ్ళ అమ్మ నాన్న అయితే అక్కడైతే పసుపు అయితే ఉడుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చూడండి పసుపు కొన్నాళ్ళు ఫ్రెండ్స్. ఇవి అయితే చూడండి ఆల్రెడీ మొలక ఎత్తేసి మొలక ఎత్తిన తర్వాత అయితే ఉడుస్తున్నారు మా రైతన్నలు. చూడండి ఎంతో చక్కగా ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా కాలాలు కొడుతుంటే మా రైతమ్మ ఎంతో చక్కగా పసుపు అయితే వేస్తుంది. చూడండి మా ఆయన అయితే ఈ విధంగా వేస్తారు పసుపు. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎండ వస్తే ఎంతో చక్కగా ఇక్కడైతే గుడిసె అయితే తయారు చేస్తున్నారు. గుడిసె కాదు, ఒక రోడ్డు అయితే పాతున్నారు ఇక్కడైతే. చూడండి దానిపైన గొడుగు. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకుంటారనమాట. ఫ్రెండ్స్ చూడండి పసుపు ఈ విధంగా ఉడిస్తే బాగా దిగుతాయి అన్నమాట. మేమైతే పసుపు ఎరువు అయితే వేయం ఫ్రెండ్స్, ఓన్లీ గత్తమే వేస్తాము. గత్తం వేస్తే బాగా పండుతాయి అన్నమాట. నేచురల్ పసుపు అనమాట మా ఏరియా దొరుకుతుంది. చూడండి ఎంతో చక్కగా పనిచేస్తున్నారు మా రైతన్నలు. మా రైతన్న కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి, మర్చిపోవద్దు. చూడండి ఎంతో చక్కగా వేస్తుంది మా రైతమ్మ. చూడండి ఆ విధంగా మొయ్యాలన్నమాట పసుపు వేసిన తర్వాత. అప్పుడే కరెక్ట్ లైన్గా వస్తాయి పసుపు. ఫ్రెండ్స్ చూసారు కదా పసుపు ఉడిసే విధానం. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.